ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ కూడా శుభోదయం. ఈరోజు ముఖ్యంగా మేము వచ్చిన కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో బాగా విజృంభిస్తున్నటువంటి ఒక కొత్త జ్వరం స్క్రబ్ టైఫస్ అనే పేరుతో ఒక కొత్త జ్వరాలు వచ్చాయి. ఇంతకుముందు మనం డెంగ్యూ చూసాం, మలేరియా, ఫైలేరియా అన్ని రకాల జ్వరాలు చూసాం కదా. ఈ అన్ని రకాల జ్వరాలు కూడా కీటకాల వల్ల వస్తాయి. ఆ కీటకాలన్నీ కూడా దోమలు. కానీ ఈ స్క్రబ్ టైఫస్ అనే జ్వరాన్ని కలిగించే కీటకం ఒక నల్లి జాతికి చెందినటువంటి చిన్న పురుగు. మీరు నల్లు ఎప్పుడన్నా చూసారా? మీ స్కూల్లో, మీ ఇంటి దగ్గర మంచాల్లోని, ఇంతకుముందు స్కూల్ బళ్ళల్లో కూడా ఉండేవి. ఇప్పుడు నల్లి జాతి పూర్తిగా పోయింది. ఆ జాతికి చెందినటువంటి ఒక పురుగు కుట్టడం వల్ల ఇవాళ స్క్రబ్ టైఫస్ అనే జ్వరాన్ని వ్యాధి కలుగజేస్తుంది. ఈ వ్యాధి సకాలంలో గుర్తించకపోతే ప్రాణాపాయ స్థితి. ఇది సకాలంలో గుర్తిస్తే అన్ని జ్వరాల్లాగే 4 రోజులు మందులు వాడితే తగ్గిపోతుంది. అది గుర్తించకపోవడం వల్ల ఇవాళ ప్రాణ నష్టం జరుగుతుంది. ఏమా, ఇది కుట్టినప్పుడు చర్మం మీద నల్లగా కాలిన మచ్చలాగా, సిగరెట్ కాల్చినంత మచ్చలాగా నల్లగా మచ్చ వస్తుంది. అది కుట్టిన 2 డేస్కి 3 డేస్కి నల్లగా మచ్చలాగా వస్తుంది. ఆ తర్వాత 4 రోజుల తర్వాత డెంగ్యూ జ్వరాన్ని పోలినటువంటి లక్షణాలతో కీళ్ల నొప్పులు, వాంతులు, వికారం, చర్మంపై దద్దుర్లు, ఇటువంటి లక్షణాలతో జ్వరం వస్తుంది. సాధారణంగా ఇది ఎప్పుడు ప్రాణాపాయ స్థితి అవుతుందంటే మామూలు జ్వరాల్లాగే ఏదో చర్మం మీద ఏదో కుట్టిందిలే అని చెప్పి అశ్రద్ధ చేసి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్ తీసుకున్నాం, మా దగ్గర ఏదో ఒక టాబ్లెట్ తీసుకున్నాం, మనం జ్వర లక్షణాలను తగ్గిస్తాం. టాబ్లెట్ జ్వరానికి వేసుకున్నప్పుడు మళ్ళీ జ్వరం తగ్గుద్ది, మళ్ళీ సాయంకాలం వేసుకుంటే మళ్ళీ జ్వరం తగ్గుద్ది. అలాగే 4-5 రోజులు జ్వర లక్షణాలను తగ్గించుకుంటూ ఏ రకమైన జ్వరమో తెలుసుకోకుండా కేవలం లక్షణాల మీదే మనం టాబ్లెట్లతో యుద్ధం చేస్తే అది కలిగించినటువంటి బ్యాక్టీరియా లోపల ప్రవేశించి కిడ్నీలు, ఊపిరితిత్తులు కూడా పాడయ్యి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటుంది. కాబట్టి గతంలో లాగా జ్వరం వచ్చింది అంటే ఒకరోజు, 2వ రోజు చర్మం మీద ఎప్పుడైతే నల్లటి మచ్చ వచ్చిందో దీన్ని స్క్రబ్ టైఫస్గా అనుమానించి దగ్గరలో ఉన్న మా ఆరోగ్య సిబ్బంది అవ్వచ్చు, లేదంటే బయట హాస్పిటల్కి వెళ్ళినా దీనికి సంబంధించినటువంటి పరీక్ష చేయించుకొని దానికి సకాలంలో వైద్యం చేయించుకుంటే మనం ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకొని ఈజీగా జ్వరం తగ్గి మనం ఆరోగ్యాన్ని చేకూర్చుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఎక్కడ వ్యాపిస్తుంది అది మనం ముందు తెలుసుకోవాలి. ఈ పురుగు, ఈ కీటకం అనేది ఎక్కడ ఉంటుంది? 2 రకాలు. ఒకటి, కీటకం పెరిగే ప్లేస్లో మనం ఉంటున్నామా, మనం ఉండే ప్లేస్లోకి కీటకం తెచ్చుకుంటున్నామా. మొదటిది ఏంటంటే ఇది ఎక్కువగా పిచ్చి మొక్కల్లో పెరుగుతుంది. ఈ కీటకం పెరిగి మట్టిలోను, ఇసుకలోను సంచరిస్తూ ఉంటుంది. మనం ఆ మొక్కల్లోకి వెళ్ళి లేదా మట్టిలో ఆడుకున్నప్పుడు మనకు తెలియకుండానే ఆ కీటకం కుట్టినప్పుడు ఏదో చిన్నది, ఏదో గుచ్చుకున్నది, ముళ్ళు గుచ్చుకున్నది, లేదా చీమ కుట్టిందని చెప్పి శ్రద్ధ చేస్తాం. మరుసటి రోజుకి నల్లగా స్పాట్ వస్తుంది. అది అలా క్రమేపీ లోపల బ్యాక్టీరియా లోపల ప్రవేశించి ప్రాణాపాయ స్థితికి వెళ్తుంది. కాబట్టి మనం మొక్కల్లోని, ఇసుకల్లోని ఆడకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం అంటే ఏదో ఆడుకోవడానికి మొక్కల్లోకి, ఇసుకల్లోకి వెళ్తాం. కానీ మన తల్లిదండ్రులు ఉన్నారు కదా, వాళ్ళకి వృత్తిరీత్యా మొక్కల్లోకి, మట్టిలోకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి తప్పదు. అయినప్పటికీ ఇంతకుముందు చాలాసార్లు పొలాల్లో ఏ పురుగులు కుడతాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి. అలాగా ఇప్పుడేమైనా కుడితే అది గతంలో లాగా ముళ్ళు గుచ్చుకున్నది, లేదా కండ చీమ కుట్టిందోనో, లేకపోతే ఏదో గుచ్చుకున్నదని చెప్పేసి అశ్రద్ధ చేయకుండా మీరు విషయాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు తెలియజేసి ఏమైనా వచ్చినప్పుడు చర్మం మీద ఏమైనా నల్లటి మచ్చ వచ్చిందా, ఆ తర్వాత జ్వరం వస్తుందా, 2 రోజులకు 3 రోజులకు జ్వరం వస్తుందా, అప్పుడు చర్మం మీద ఏమైనా ర్యాషెస్ వచ్చాయా, ఇది గమనించి వెంటనే మీరు తెలుసుకున్న విషయాన్ని వాళ్ళకి తెలియజేసి ఆరోగ్య పరీక్షలు చేయించి వైద్యం చేయించుకోవాలి. రెండవది, మనం ఉండే ప్లేస్కి కీటకాలు వచ్చేటువంటి పరిస్థితి. ఎలా వస్తాయి మనం ఉండే ప్లేస్ కీటకాలు? మన ఇంట్లోకి అవ్వచ్చు, మన స్కూల్ ఆవరణలోకి అవ్వచ్చు. ఎప్పుడు వస్తాయి? పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు. అంటే చెత్త అంతా మన రూమ్లోనో బయటని తీసుకొచ్చి తిన్నాయి కాగితాలు అవ్వచ్చు, మన వేస్ట్ పేపర్లు అవ్వచ్చు, నానా చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే ఆ చెత్తలో, ఆ మట్టిలో కీటకాలను మనం ఆహ్వానించిన వాళ్ళం అవుతాం. అవునమ్మా? ఒకటేంటంటే కీటకాలు ఉన్న ప్లేస్కి మనం వెళ్ళడం, రెండోది మనం ఉన్న ప్లేస్కి కీటకాలను తెచ్చుకోవడం. 2 కూడా ప్రమాదమే. కాబట్టి కీటకాలకి చాలా దూరంగా ఉండాలి.
తప్పని పరిస్థితుల్లో మనకు తెలియకుండా ఎప్పుడైనా కీటకాల కాటు బారిన మనం పడినప్పుడు మనకు ఆ లక్షణాలు కలిగినప్పుడు వెంటనే తక్షణమే మనం దాన్ని గుర్తించి వైద్యం చేయించుకుంటే మనం ప్రాణాపాయ నుంచి కాపాడుకోవచ్చు. ఇది మనం తెలుసుకోవడమే కాకుండా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి మన పేరెంట్స్ మీకే తెలియలేదు, మీరు రోజు స్కూల్కి వస్తున్నారు. ఇది దగ్గర దగ్గర 2-3 నెలలుగా ఈ వ్యాధి విజృంభిస్తూ ఉన్నది. అయినప్పటికీ ఇప్పటివరకు మీకే తెలియలేదు ఈ స్క్రబ్ టైఫస్ అనే జ్వరం కూడా ఉన్నది అని చెప్పేసి. ఎందుకంటే మ్యాక్సిమం ఇది ఎక్కువగా పేపర్లో వస్తుంది, మీరు ఎవరో కూడా ఇంటికాడ పేపర్లో చదవరు, అవునమ్మా. ఒకవేళ సెల్ ఫోన్లు చూసిన సెల్ ఫోన్లో కూడా వస్తుంది, సెల్ ఫోన్లు చూసినా కానీ అందులో రీల్స్ చూస్తారు తప్ప ఇటువంటి న్యూస్ చూడరు, అవునా. న్యూస్ ఎవరైనా చూస్తారా సెల్ ఫోన్లోనే? ఎవరు చూడరు, రీల్స్ కామెడీ కావాలి. ఆ విధంగా ఈ వ్యాధి గురించి మన అవగాహన కలిగించుకొని మనతో పాటు మన కుటుంబ ఆరోగ్యాన్ని తద్వారా సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడతారని చెప్పేసి కోరుకుంటూ, మీ ఆరోగ్యమే నాకు మహాభాగ్యము. ధన్యవాదములు.